హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియా ప్రణీత్. మీరైతే ఆల్రెడీ నా ఎగ్జిబిషన్ బ్లాగ్ చూసే ఉంటారు. సో నేను ఎగ్జిబిషన్లో ఏమేమి తీసుకున్నానో మీకు ఈరోజు చూపిద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎంత పెద్ద ఎగ్జిబిషన్, నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎగ్జిబిషన్కి వెళ్ళిండేది. నాకు తెలిసి మేము హాఫ్ ఎగ్జిబిషన్ మాత్రమే తిరిగాము, ఇంకా హాఫ్ మేము అసలు వెళ్ళలేదు. అక్కడికే కాళ్ళు నొప్పి పుట్టేసాయి మాకు. అంత పెద్ద ఎగ్జిబిషను. అస్సలు డబ్బులు తెలియట్లేదు ఎంత ఈజీగా ఖర్చయిపోతున్నాయో. జస్ట్ 200, 300, 400 ఇవే రేంజ్‌లో ఉన్నాయి గానీ, సరేలే 200 కదా, సరేలే 300 కదా అని తీసేసుకుంటున్నాను. తర్వాత టోటల్‌గా కౌంట్ చేస్తే ఇంత పెద్ద అమౌంట్ అయింది. అదెంతయిందని మీరే లాస్ట్‌లో క్యాలిక్యులేట్ చెప్పండి. అండ్ నేను ఏదైతే తీసుకున్నానో ప్రతి దానిది ఎంత ప్రైస్ పడిందో కూడా నేను మీకు చెప్తాను అండ్ చూపిస్తాను కూడా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా నేను స్టార్టింగ్ నుండి ఎలా అంటే నేను లోపలికెళ్ళేటప్పటి నుంచి ఏమేమి తీసుకున్నానో అట్లనే చూపిస్తాను నేను. నేను ఫస్ట్ తీసుకునేదైతే ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 100 రూపీస్ కాస్ట్ పడింది. బ్యాంగిల్స్ తీసుకున్నాను. బాగున్నాయి కదా. అండ్ నెక్స్ట్ దీని తర్వాత అంటే నేను ఒక కలంకారీ కుర్తీ టాప్ ఒకటి చూశాను, అది తీసుకున్నాను. నేను తీసుకున్న దాంట్లో ఇది కొద్దిగా కాస్ట్. అంటే ఈ కలంకారీ టాప్ అయితే తీసుకున్నాను. ఇది 350. యాక్చువల్లీ వాళ్ళు 3 తీసుకుంటే 1000 రూపీస్, 3 టాప్స్ తీసుకుంటే 1000 రూపీస్, ఒక్కటి తీసుకుంటే 400 తక్కువ లేదని అన్నారు. ఇంకా బార్గెన్ చేసి లాస్ట్ 300కి అడిగితే ఇవ్వలేదు వాళ్ళు. 350కి అయితే ఇది తీసుకున్నాను నేను. దీని తర్వాత బెడ్షీట్స్ దగ్గరికి వెళ్ళాము. దీని తర్వాత బెడ్షీట్స్ కింద ఉన్నాయి. అవి కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉందని కింద పెట్టేశాను. తీస్తూనే ఉన్నాను కవర్స్. బెడ్షీట్స్ ఓకే. అండ్ ఫస్ట్ ఈ పిల్లో కవర్స్ అయితే తీసుకున్నాము. ఇది పేర్ వచ్చేసి 150 రూపీస్ పడింది. 150 రూపీస్కి 2 పిల్లో కవర్స్ అయితే ఇచ్చినారు వాళ్ళు. చాలా తక్కువ అనిపించింది నాకైతే ఈ పిల్లో కవర్స్. సో ఇదొక కలర్ అండ్ పర్పుల్ కలర్ ఒకటి, ఇట్లా టూ అయితే తీసుకున్నాం పిల్లో కవర్స్. అండ్ ఇది బెడ్షీట్స్. ఇవి టోటల్గా 3 బెడ్షీట్స్ తీసుకున్నాను. ఈచ్ 200 పడింది. చాలా తక్కువ ఉంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉంది. ఇలా 3 బెడ్షీట్స్ అయితే తీసుకున్నాను నేను. ఈచ్ బెడ్షీట్ 200. దీని తర్వాత యూనికార్న్. సో ఇదొకటి అయితే తీసుకున్నాను. ఇది కింగ్ సైజ్ కన్నా పెద్దది. ఇది 3D ప్రింట్ బెడ్షీట్. ఇది బెడ్షీట్సే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను నేను. దీనికి వచ్చేసి 2 పిల్లో కవర్స్ వచ్చాయి. బాగుంది కదా, 3D ప్రింట్ చాలా బాగుంది ఇది. అండ్ ఇది వాళ్ళు చెప్పింది అయితే 1000 రూపీస్ చెప్పారు కాస్ట్. నేను ఇంకా 500 అడిగాను స్టార్టింగ్. 500 అడిగితే వాళ్ళు 800 అన్నారు. నేను 550 అన్నాను, వాళ్ళు 700 అన్నారు. ఫైనల్గా ఇక 600కి అయితే తీసుకున్నాను నేను. సో కొద్దిగా మనం బార్గెన్ చేస్తే బాగానే తీసుకోవచ్చు, మరీ తక్కువకి అని ఏమి ఇవ్వరు. వాళ్ళకి కూడా రీజనబుల్గా పడేటట్టు మనం అడిగితే ఇచ్చేస్తున్నారు. అండ్ దీని తర్వాత నేను తీసుకున్నదైతే ఈ నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను. నేను బ్లాకే ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే నాకు బ్లాక్ చాలా ఇష్టము, బ్లాక్ కలర్. సో బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. ఇదొకటి నైట్ ప్యాంట్ తీసుకున్నాను బ్లాక్. అండ్ ఇది వచ్చేసి 200 ఈచ్. ఇదొకటి తీసుకున్నాను 200 ఈచ్. ఇది కూడా కాటన్. ఇది కాటన్. అండ్ ఇదొకటి తీసుకున్నాను, సేమ్ 200 రూపీసే ఇది కూడా. అండ్ ఇది చూడండి, ఇక్కడ కింద స్కర్ట్ టైప్ వచ్చింది, ఫ్రిల్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి నేను వెళ్ళింది నెక్స్ట్ చెప్పాను కదా, ప్రతిదీ బ్లాక్లోనే తీసుకున్నాను నేను. స్కర్ట్, నాకైతే ఈ స్కర్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ స్కర్ట్ జస్ట్ 200 రూపీసే అనుకుంటాను. ఇది కూడా
200-250 రూపీస్ ఉండొచ్చు అంతే. ఇంత బాగుంది. ఆన్లైన్లో కూడా ఇంత తక్కువకి ఇంత బాగుండేది అయితే దొరకదు. 250 రూపీస్ ఇది స్కర్ట్. ఇంకా చాలా ఉన్నాయి. నేను చూసుకుంటూ వెళ్తున్నాను. ఏది కావాలో అది మాత్రమే తీసుకుందామని. ఇంకా ప్రతీదీ తీసుకోవాలంటే కుదరదు కదా! అండ్ ఇక్కడ ఇదొక పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాం మేము. ఆయుబలి ఫ్రేగ్రెన్సెస్ వాళ్ళ దగ్గర నుంచి అప్పటికప్పుడే ఇది రెడీ చేసి అయితే ఇచ్చారు వాళ్ళు. బాగుంది. వాళ్ళు ఏదో కొన్ని బ్రాండ్స్ అయితే చెప్పారు. నాకు ఆ బ్రాండ్స్ పేరు నాకు గుర్తులేదు. అవేమున్నా మా ఆయనకైతే తెలుస్తుంది. నేనేం బ్రాండ్స్ వాడను కాబట్టి నాకైతే ఆ బ్రాండ్స్ ఏవి తెలీదు. స్మెల్ అయితే బాగుంది. మా అత్తమ్మ అయితే చూస్తున్నారు. మా అత్తని చూస్తున్నారు. మా అత్తమ్మకి ఎక్కువ ఫ్రేగ్రెన్సెస్ ఉండేవి అవన్నీ నచ్చవు. అస్సలు నచ్చవు. అక్కడ నుంచి ఇట్లా అంటున్నారు నచ్చవని. నచ్చదు. అందుకే మా అత్తమ్మ మేము ఎక్కడికైనా బయటికెళ్ళేటప్పుడు ఈ పర్ఫ్యూమ్స్ అవన్నీ మేము అవాయిడ్ చేసేస్తాం. నేను కంపల్సరీగా అవాయిడ్ చేస్తాను. కానీ మా ఆయన మాత్రం స్ప్రే చేసుకొని వచ్చేస్తాడు. ఇదొకటి తీసుకున్నాను. ఇది నాకు 30 ఎంఎల్ అనుకుంటాను. ఇది 30 ఎంఎల్లో 50 ఎంఎల్లో సరిగ్గా తెలీదు. 500 రూపీస్ కాస్ట్ పడింది ఇది. 500 రూపీస్. ఒక బ్రాండ్ ఇది. బ్రాండ్‌ది కాబట్టి 500 రూపీస్ కాస్ట్ పడింది ఇది. అదేం బ్రాండ్ అనేది నాకు తెలీదు. నన్ను తిట్టుకోకండి. అండ్ వీళ్ళు ఇంకోటి ఏం చెప్పారంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్ళని ఫాలో చేసి వెళ్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పారు. వీళ్ళది ఇన్‌స్టా పేజ్ ఉందంట ఆయుబలి ఫ్రేగ్రెన్సెస్ అని. వాళ్ళ పేజ్‌ని మనము ఫాలో చేసి వాళ్ళకది చూపిస్తే 10% డిస్కౌంట్ కూడా ఇస్తానని చెప్పారు. 500 రూపీస్ పడింది నాకిది పర్ఫ్యూమ్. స్మెల్ అయితే మైల్డ్‌గా ఉంది. అంత హెవీగా లేదు. మైల్డ్ ఫ్రేగ్రెన్స్ బాగుంది. ఇవి తీసుకున్నాను నేను టాప్స్. నా కోసమే ఎక్కువగా కొనుక్కున్నాను. ఎందుకంటే ఎగ్జిబిషన్‌కి తిరిగింది నేనే కాబట్టి నా కోసమే ఎక్కువగా తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటుంటే ఇలా ఈ చికెన్ కుర్తీ టాప్ ఒకటి తీసుకోవాలని. క్లాత్ అయితే చాలా స్మూత్ ఉంది. ఇలాంటి క్లాత్స్ ఉంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు. చాలా బాగుంది. ఇది మెత్తగుంది. వాళ్ళు ఇదే ప్యాటర్న్‌లో ఇంకొకటి చూపిచ్చారు. మస్లిన్ ఫ్యాబ్రిక్‌లో చూపిచ్చారు వాళ్ళు. అది చాలా కాస్ట్ ఉంది అది. ఇంకా నేను అంత కాస్ట్ తీసుకోలేదు. మస్లిన్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి ఒక 1500 రూపీస్ సంథింగ్ చెప్పారు వాళ్ళు. ఒక్కటి 1500 రూపీస్ చెప్పారు. ఇంకా నేను అది తీసుకోలేదు. ఇదైతే నాకు 600 రూపీస్ పడింది. ఇది ఒక్కటి 600 రూపీస్ పడింది. యెల్లో ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఈ యెల్లోలో లేదు. ఈ మ్యాంగో యెల్లోలో ఒక్కటి కూడా లేదు. సో, యెల్లో ఒకటి తీసుకున్నాను. అండ్ లైట్ బ్లూ, స్కై బ్లూ కూడా కాదు. లైట్ బ్లూలో ఒకటి తీసుకున్నాను. నా దగ్గర ఈ 2 కలర్స్ లేవు అస్సలు. అందుకే ఈ 2 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. కొంచెం సైజ్ పెద్దదిగా ఉంది. సైజ్ ఒకటి ఆల్టర్ చేసుకోవాలి. అక్కడ ఇంకా పర్ఫెక్ట్ సైజ్ అయితే మనకు దొరకదు కదా! సో, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఆల్టర్ చేసుకోవచ్చు అని. ఈ 2 కలర్స్ నాకు బాగా కనిపిస్తుందా లేదా మీరే చెప్పండి. అండ్ యాక్చువల్లీ నేను ఎగ్జిబిషన్ మొత్తం వెతికాను ష్రగ్స్ తీసుకోవాలని. లాస్ట్‌లో నేను ష్రగ్స్ అయితే తీసుకున్నాను. ఈ 2 ష్రగ్స్. యాక్చువల్లీ ఒకవేళ మీరు కూడా ష్రగ్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఫుల్‌గా ఎగ్జిబిషన్ అంతా మీరు వెతకాల్సిన అవసరం లేదు. ఎంటర్ అయితేనే రైట్ సైడ్‌కెళ్ళిపోతే అక్కడ థర్డ్ ఆర్ ఫోర్త్ షాప్ అనుకుంటాను ఈ ష్రగ్స్. రేట్ కూడా చాలా తక్కువ. 250 రూపీస్ అంతే. ఒక్క ష్రగ్ 250 రూపీస్ అంతే. హ్యాండ్‌మేడ్. ఇదొకటి తీసుకున్నాను ష్రగ్. ఒకటి తీసుకున్నాను వైట్ కలర్, ప్యూర్ వైట్‌లో ఒకటి తీసుకున్నాను. అండ్ దీనికి క్యాప్ కూడా వచ్చింది. ఇక్కడ ఏదో వీళ్ళు బటన్ కూడా ఇచ్చారు. ఓకే. ఇది కూడా 250 రూపీసే. చెప్పాను కదా 200, 300, 400 ఇవే రేంజ్‌లో ఉంటాయి. కానీ అక్కడ ఫోన్‌పే చేసేటప్పుడు మనకు తెలిసే లేదు. బ్యాలెన్స్ అంతా ఖాళీ అయినాక అర్థమైపోతుంది. ఓహ్! ఇన్ని కొన్నామా అని. అంతే అత్తమ్మ అస్సలు తెలియలేదు అక్కడ. 200 అంటారు. 200 కదా తీసుకొనేద్దామని తీసుకుంటున్నారు. అట్లనే అయిపోయింది. అండ్ ఇవి నేను మా విశ్రుత్ కోసం తీసుకున్నాను నైట్ వేర్స్. ఇది కూడా 200 ఈచ్. ఇదొక పేర్ తీసుకున్నాను వాడికి.
బాగుంది క్లాత్, పిల్లలకి మెత్తగానే ఉంది, అంత హార్డ్గా రఫ్గా కూడా లేదు, సాఫ్ట్గా ఉంది. సో ఇదొక పేర్ తీసుకున్నాను, అండ్ ఇదొక పేర్ తీసుకున్నాను. ఇది కూడా 200 రూపీస్. ఇది టాప్ అండ్ బాటమ్, మా విశ్రుత్ కోసం తీసుకున్నాను. బాగున్నాయి కదా, ఇంకా వాడికి వేయలేదు, చూడాలి. దీని తర్వాత ఒక బ్యాంగిల్ అయితే తీసుకున్నాను నేను. నాకు స్టార్టింగ్లో చూపించాను కదా, దాని తర్వాత నచ్చింది అయితే ఈ బ్యాంగిల్ నచ్చింది నాకు. ఈ బ్యాంగిల్ అయితే నచ్చింది, సో ఇది తీసుకున్నాను నేను. ఇది 100 రూపీస్ పడింది, వాళ్ళు 150 చెప్పారు. నేను 100 రూపీస్కి ఈ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను నేను. బాగుంది సార్. అండ్ దీని తర్వాత ఇంకేం తీసుకున్నాను, బ్యాగ్ తీసుకున్నాను. ఈ లగేజ్ అంతా పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ ఉండాలి కదా, సో ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇది 150 రూపీస్ చెప్పారు ఈ బ్యాగ్, వాళ్ళు 250 సంథింగ్ చెప్పారు. నేను 150 ఇచ్చి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసాను, ఇంకా ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చేసాను. వచ్చినాక బయట పెట్టారనమాట ఈ ఫ్లవర్ స్టాండ్. కనిపిస్తుందా మీకు, కనిపిస్తుందా లేదా, అతను కనపడుతుందా వీడియోలో, తెలుస్తుందా, కనిపిస్తుందా? ఈ ఫ్లవర్ స్టాండ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది సపరేట్గా తీసుకున్నాను. ఇది 100 రూపీస్కి ఇది ఒకటి సపరేట్గా తీసుకున్నాను. ఈ మొత్తం స్టాండ్తో కలిపి ఇది వాళ్ళైతే 1000 రూపీస్ చెప్పారు. 1000 రూపీస్ చెప్తే నేను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళకి ఎంత ఇచ్చాను, నేను 650 రూపీస్ ఇచ్చాను నేను. ఇది మొత్తం ఇవి రెండు కలిపి 650 రూపీస్ అయితే ఇచ్చాను నేను. ఆన్లైన్లో కూడా ఇంత తక్కువకి ఇవ్వరు అనుకుంటాను నేను. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. సన్ఫ్లవర్స్ తీసుకున్నాను. బయట ఎగ్జిబిషన్ అంతా అయిపోయాక బయట పెట్టుకున్నారు, సో డెకరేషన్ ఐటమ్గా బాగుంటుందని అయితే నేను తీసుకున్నాను ఇంట్లో పెట్టడానికి. ఒకటి ఇది లాస్ట్ అని ఒకటి తీసుకుంటూనే ఉన్నాను నేను. ఇంకా ఇదైతే నేను తీసుకున్నాను. ఇది కూడా నాకు 150 రూపీస్ పడింది అంతే. వాళ్ళు 300 చెప్పారు, నేను 150 రూపీస్కి ఇది ఒకటి తీసుకున్నాను. దీన్ని ఏమంటారు అత్తమ్మ? రోల్ ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది నా ఎగ్జిబిషన్ షాపింగ్ పక్కన పెడితే చూడ్డానికైనా సరే ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. బాగుంది తిరగడానికి, ఇన్ని వెరైటీస్, అక్కడున్న వెరైటీస్ అన్ని చూడ్డానికైనా కూడా మనం ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. నేనైతే ఫస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిండేది, నేనైతే ఫస్ట్ టైం ఇది. మేబీ నెక్స్ట్ ఇయర్ మరీ వెళ్తానేమో, తెలీదు, వెళ్ళాలని అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టోటల్గా ఎంత అమౌంట్ అయిందో కూడా మీరు నాకు క్యాలిక్యులేట్ చేసి అది కమెంట్ చేయండి, నేను ఎంత స్పెండ్ చేశాను అని. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. హే మర్చిపోయినాను, యాక్చువల్లీ నేను ఇంకా 2 కూడా తీసుకున్నాను. సారీ, ఇంకా 2 కూడా తీసుకున్నాను. ఆగండి చూపిస్తాను. అత్తమ్మ అది ఇస్తారా అత్తమ్మ? ఇక్కడ పెట్టాను చూడండి, ఎలిఫెంట్ క్యాండీ లైవ్ 2 కూడా తీసుకున్నాను నేను. సారీ మర్చిపోయినాను నేను చెప్పేది. ఈ 2 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా నేను తీసుకున్నాను. ఇది ఒకటి ఎలిఫెంట్, నిన్న నా అంటే మా విశ్రుత్ బర్త్డే వ్లాగ్లో నేను పోస్ట్ చేశాను. ఇదొక ఎలిఫెంట్, అండ్ ఇది ఒక చిన్న పప్పి. నేను ఇది మా క్యాండీగాడి గుర్తు కోసం ఇది తీసుకున్నాము. ఇది ఈచ్ 100 రూపీస్. సో ఇవి 2 తీసుకున్నాను అంతే. ఇంతకు మించి ఇంకేమీ తీసుకోలేదు, ఇంకేమీ మర్చిపోలేదు కూడా అంతే. థ్యాంక్ యూ, బాయ్.